నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతదేశం కోవిడ్ తర్వాత ఏమైపోతుంది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది, భారత్ పరిస్థితి ఏంటని చూసిన ప్రపంచ దేశాలకు భారత్ ఆర్థికంగా దూసుకుపోతోంది. ఏ దేశాలను తలదని తెలుసా? అమెరికా, చైనా వంటి అగ్రదేశాలను వెనక్కు నెట్టి మరీ మన భారత్ దూసుకుపోతుంది. ఇది ఎవరో కాదు, ప్రపంచ బ్యాంకు చెబుతున్న మాట. అయితే దేంట్లో అనేది కూడా మనం తెలుసుకుంటే ఆర్థిక సమానత్వంలో మన దేశం ముందుకు దూసుకువెళ్తోంది. పేదరికం మన దేశంలో తగ్గుతోందట. గత దశాబ్దంలో 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుండి బయటపడినట్లు తాజా గణాంకాలు అయితే చెప్తున్నాయి. 2011-2012లో దేశంలో అత్యంత పేదరికం 16% ఉంటే 2022-23లో అది 2.3% వచ్చింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి భారతదేశం చాలా కాలంగా కృషి చేస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఇందులో ఆదర్శవంతంగా నిలుస్తోంది కూడా. తాజాగా విడుదలైన గణాంకాలను చూస్తే ఇదే విషయం మనందరికీ కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఆదాయ సమానత్వంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కేంద్రం తీసుకొచ్చినటువంటి పీఎం జన్ధన్ యోజన, డీబీటీలు, ఆయుష్మాన్ భారత్, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి స్కీమ్లు ఆదాయ అసమానతలు తగ్గించడంలో దోహదపడినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇక వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ 25.5 గీనీ ఇండెక్స్తో 4వ స్థానంలో నిలిచింది. గీనీ ఇండెక్స్ ఏంటనేది నేను మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దేశం కంటే ముందు సోవియట్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. చైనా 35.7 పాయింట్లతో 65వ స్థానంలో ఉంటే అమెరికా ఏకంగా 41.8 పాయింట్లతో 90వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 దేశాలు మాత్రమే మధ్యస్థంగా తక్కువ ఆదాయ అసమానతలు ఉన్న గ్రూప్లో ఉన్నాయి. వీటిల్లో ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. గినీ ఇండెక్స్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఇది ఏంటి అంటే మన దేశంలో కుటుంబాల మధ్య ఆదాయం, సంపద వినియోగం ఎలా పంపిణీ అవుతుందని గినీ ఇండెక్స్ ద్వారా లెక్కిస్తారు. గినీ ఇండెక్స్ విలువ 0 నుండి 100 వరకు ఉంటుంది. 0 స్కోర్ ఉంటే పరిపూర్ణ సమానత్వం ఉన్నట్టు లెక్క, 100 ఉంటే అత్యధిక ఆదాయ అసమానత ఉన్న దేశంగా సూచిస్తుంది. గినీ ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. సో ఈ గినీ ఇండెక్స్లు, వరల్డ్ బ్యాంక్ రికార్డులు పక్కన పెడితే క్షేత్రస్థాయిలో మాత్రం భారత్లో పేదరికం తగ్గిందా అంటే ఈరోజు మధ్యతరగతి వాడు కూడా పేదరికంలోనే కునారిల్లుతున్న పరిస్థితులు. పేద ప్రజలకే కాదు, మధ్యతరగతి వాడికి కూడా ఆదాయం సరిపోని పరిస్థితి. తను సంపాదించే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువ అవుతున్న పరిస్థితి. పిల్లల విద్యకి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూనే మధ్యతరగతి ప్రజలకు ఎంతో అవసరమైన విద్యా, వైద్యాన్ని పూర్తిగా ఫ్రీ చేసినప్పుడే, ఉచితంగా అందించగలిగినప్పుడే భారతదేశంలో పేదరికం అనేది పోతుంది. ఎంత సంపాదించినా తినటానికి ఖర్చులకు సరిపోతుంది తప్ప విలాసవంతమైన జీవితం గడిపే పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు లేరు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ గణాంకాలను చూసి మురిసిపోవటం కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న యథార్థ పరిస్థితిని అవగతం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యం అనేది ప్రతి ఒక్కరికి దేశంలో అందుబాటులోకి వచ్చినప్పుడు నిజంగా భారతదేశం ఏదైతే ఉందో కర్మభూమి అంటామో, భారతదేశంలో ఆకలి అనేది ఉండదు, భారతదేశం ఒక ప్రపంచ దేశాలను కూడా ఆదుకుంటుంది అని చెప్తాము. ఆ కలలు నెరవేరే రోజు రావాలని మనం కూడా ఆశిద్దాం. మధ్యతరగతి ప్రజలను అర్థం చేసుకొని మధ్యతరగతి ప్రజల అగచాట్లను తీర్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్.